పేర్రాజు అనే వాడికి 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి పోయాడు. తల్లి సీతమ్మ అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచసాగింది. 5 ఏళ్ల వయసు రాగానే ఆమె అతన్ని ఆ ఊళ్ళో మహా పండితుడిగా పేరుపడ్డ విష్ణు శర్మ వద్దకు చదువుకు పంపించింది. 10 ఏళ్ళు వచ్చేదాకా ఆయన వద్దనే విద్య అభ్యాసం చేసిన పేర్రాజుకు ఇక చదువు అంటే విసుగు పుట్టి తల్లితో, అమ్మ, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకుంటూ ఉన్నాను. చదువు మనకు కూడు పెట్టదు. నేను 4 ఇండ్లు పనిచేసి 4 రాళ్ళు సంపాదిస్తా అన్నాడు. అందుకు సీతమ్మ ఒప్పుకోక, బాబు, ఇది నీకు నేర్చుకోవాల్సిన వయసు. విష్ణు శర్మ నీకు అక్షర జ్ఞానాన్ని, కొంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగించాడు. అవి నీకు విసుగు అనిపిస్తే కొంతకాలం వృత్తి విద్య నేర్చుకో. నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పటి నుంచి సంపాదించాలనుకుంటే నా సంతోషం దుఃఖంగా మారిపోతుంది అంటూ అతనికి హితబోధ చేసింది. అయిష్టంగానే అందుకు ఒప్పుకున్న పేర్రాజు కొందరు నిపుణులను ఆశ్రయించి వారికి సుశ్రుత చేసి 5 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సంపాదించాడు. దూర ప్రదేశానికి వెళ్ళి డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని మరొక 5 సంవత్సరాల పాటు వృత్తి విద్యలో మరింత కృషి చేసి బాగా రాటుదేలాడు. ఇలా ఉండగా ఆ ఊరికి ధనవర్మ అనే వ్యాపారి వచ్చాడు. ఆ ఊళ్ళో పండే వేరుశెనగలు చాలా నాణ్యమైనవి. వాటిని కొనడానికి ఆయన వచ్చాడు. అనుకోకుండా పేర్రాజు అతనికి తటస్థపడ్డాడు. అతనితో కాసేపు మాట్లాడాక, అబ్బాయి, నువ్వు చురుకైన వాడివి, నాకు నచ్చావు. నా కూతురు స్వర్ణముఖి మంచి వరుడి కోసం చూస్తున్నాను. నీకిష్టమైతే ఆమెను నీకిచ్చి పెళ్లి చేస్తాను. నా వ్యాపారమంతా నీకే అప్పజెపుతాను అన్నాడు. ఈ ప్రస్తావన పేర్రాజుకు చాలా ఆశ్చర్యపడి అతడిలో ఆశ కూడా పుట్టింది. ఈ దెబ్బతో తన జాతకం మారిపోతుంది, సమస్త సుఖాలు అనుభవించవచ్చు అనుకున్నాడు. అతడు ధనవర్మతో పాటు ఆయన ఊరికి వెళ్ళాడు. తీరా చూస్తే స్వర్ణముఖి కురూపి. ధనవర్మ సంపద మాత్రం పేర్రాజు ఊహించిన దానికంటే ఎక్కువే. అమ్మాయి నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అన్నాడు ధనవర్మ పేర్రాజుతో. పేర్రాజు కంగారు పడుతూ, అయ్యా, చిన్నతనంలోనే తండ్రి పోయాడు. నా తల్లి నన్ను ఎంతో కష్టపడి పెంచింది, పెద్దవాణ్ణి చేసింది. నాకు అమ్మ మాటే శిలాశాసనం. ఆమెను అడిగి మీకు ఏ విషయమన్నది నేను చెప్తా అన్నాడు. చూడు బాబు, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ తల్లి మా ఇంట్లో దేవతగా గౌరవిస్తాం. ఈ విషయం మీ అమ్మకు చెప్పు అన్నాడు ధనవర్మ. పేర్రాజు ఊరికి వెళ్ళి తల్లికి విషయమంతా చెప్పి, అమ్మ, ఆ అమ్మాయి చూడడానికి పరమ వికారంగా ఉంది. అదిగాక ఆమెను పెళ్లి చేసుకుంటే నేను వ్యాపారం చెయ్యాలి. వ్యాపారం మోసంతో కూడుకున్నది. నాకు అసహ్యం అయినప్పటికీ నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వ్యాపారం చెయ్యాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఇంట్లో అందరూ నిన్ను దేవతలా చూసుకుంటారు. నీవు ఎంతో సుఖపడవచ్చు. కాబట్టి నువ్వీ పెళ్ళికి ఒప్పుకుంటే నేను ఎంతో సంతోషిస్తాను అన్నాడు. నువ్వు కాదంటే జీవితాంతం బాధపడతా అన్నాడు. సీతమ్మ వెంటనే, నువ్వేమనుకుంటావో నాకు అనవసరం. నా కోడలు అందంగా ఉండాలి నా కోరిక. కాబట్టి నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అంది. అలా కొంతకాలం గడిచాక పేర్రాజుకు మరొక పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి కూతురు రాధ చక్కని చుక్క. ఆమె అందానికి పేర్రాజు ముగ్ధుడయ్యాడు. అయినా ఆమెకు డబ్బు లేదని తటపటాయిస్తుంటే సీతమ్మ కొడుక్కి నచ్చజెప్పి పెళ్లి జరిపించింది. కొద్ది రోజులు పేర్రాజు హాయిగా గడిపాడు. రాధకు డబ్బైతే లేకపోవచ్చు, కానీ డబ్బు మీద బాగా ఆశ ఉంది. ఆమె
భర్తను రోజు పట్టు చీరలు తెమ్మని నగలు కొనమని వేధించసాగింది. అది భరించలేక పేర్రాజు అప్పుడు డబ్బున్న సంబంధం చేసుకుంటానంటే వద్దన్నావు. ఇప్పుడు నువ్వు తెచ్చిన పేదపిల్ల డబ్బాషతో నా ప్రాణాలు కొరుక్కు తింటుంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పు అంటూ తల్లి మీద విరుచుకుపడ్డాడు. సీతమ్మ రాధతో మాట్లాడితే ఆమె, అత్తయ్య, మనిషికి తృప్తి మంచిదే, కానీ ఆ తృప్తి చేతగానితనం వల్ల రాకూడదు. మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఇక్కడ ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళితే వాటికి రాణింపు వస్తుంది. అక్కడ బోలెడు డబ్బు సంపాదించవచ్చు. ఆయన విద్యలు రాణింపు కూడా తేగలను అని చెప్పింది. కోడలి మాటలు సీతమ్మకు న్యాయమనిపించాయి. ఆమె కొడుకు కోడల్ని పట్నకు వెళ్ళమని ప్రోత్సహించాయి. వాళ్ళు సీతమ్మను కూడా తమతో రావాలని పట్టుబట్టారు. అందుకు సీతమ్మ తల అడ్డంగా ఊపి, నా రెక్కల్లో ఇంకా సత్తువ ఉంది. ఊళ్ళో నాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరంగా ఉండాలి. మీరు బాగా స్థిరపడి తర్వాత నేను వస్తాను అని చెప్పింది. నాకు మాత్రం మరెవరు ఉన్నారు అంటూ నచ్చజెప్పింది. అయిష్టంగానే పేర్రాజు భార్య సమేతంగా పట్నానికి వెళ్ళాడు. అయితే అక్కడ అతడే ప్రయత్నం చేసినా కలిసి రాలేదు. భార్య అతడు అసమర్థుడని తిట్టిపోసింది. పేర్రాజు నీరసపడిపోయి, పోని నువ్వేదేమైనా మంచి సలహా ఇవ్వు, అక్షరాలా పాటిస్తా అంటూ భార్య సహాయం కోరాడు. ఆడదాన్ని, నేనేం సలహాలిస్తాను? నువ్వు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను, నిన్ను సంతోషంగా ఉంచుతాను. అయినా నన్ను సలహా అడిగే నీ వల్ల నేను అనుకున్నది సాధ్యమవుతుందనిపించడం లేదు. మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. భార్యను సలహా అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పేం లేదు అంటూ ఈసడించింది రాధ. ఆ మాటలకు వీర్రాజుకు పౌరుషపడలేదు. అతడు తల్లి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అనుకోకుండా అతనికి జబ్బు చేసింది. వైద్యుడు చూసి పరీక్ష చేసి కొన్ని మందులిచ్చి కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పాడు. కానీ పేర్రాజు జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువలన ఎన్ని రోజులు గడిచినా అతడికి జబ్బు తగ్గడం లేదు. వైద్యుడు చెప్పిన మాట బొద్దిగా వినడం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గును? ఇది తగ్గేదాకా మనం ఊరి ప్రయాణం కూడా చెయ్యడానికి వీలు లేదు అని రాధ భర్త మీద విసుక్కుంది. వైద్యుడు వద్దన్నారు. సరే, మనము ఊరి ప్రయాణం చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం. అమ్మ దగ్గరుంటే నాకు జబ్బు తగ్గుతుంది అన్నాడు పేర్రాజు. రాధ ఈ విషయం వైద్యునికి చెప్పింది. ఆయన కాసేపు ఆలోచించి, చూడమ్మా, పిల్లల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. నేనిచ్చే మందులు ఏ జాగ్రత్తలు లేకపోయినా అతడికి ఈపాటికి జబ్బు తగ్గిపోవాలి. అలా జరగలేదంటే అందుకింకేదేమై కారణం ఉండాలి. అది అతడి తల్లికే తెలుస్తుంది. దూర ప్రయాణం ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి నువ్వు కబురు పెట్టి నీ అత్తగారిని ఇక్కడికి రప్పించు అని రాధకు సలహా ఇచ్చాడు వైద్యుడు. రాధ ఆ సలహా పాటించింది. 2 రోజుల్లో సీతమ్మ అక్కడికి వచ్చింది. పేర్రాజు తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా, నువ్వు నా దగ్గరుంటే నాకు ఆనందంగా ఉంది. నా జబ్బు తొందరగా తగ్గేలా చూడు. నాకు జబ్బు తగ్గగానే నువ్వు నాకు గారెలు చేసి పెట్టాలి. నీ చేతి గారెలు తినాలని నాకెంతో మనసు ఉంది. సీతమ్మ వచ్చిన 4 రోజుల్లోనే పేర్రాజు ఆరోగ్యం చాలా వరకు కుదుటపడింది. అప్పటిదాకా వైద్యుడితో, అయ్యా, అబ్బాయికి గారెలు తినాలని ఉంది, చేసి పెట్టవచ్చా అని అడిగింది ఆమె. నీ కొడుకు మరొక మాసం రోజుల దాకా నూనె వంటకాలు తినకూడదు. ఇతడు ఇప్పట్లో కోలుకోకూడదనుకుంటే గారెలు చేసి పెట్టు అని మందలించాడు వైద్యుడు. ఆ మాటలు పేర్రాజు కూడా విన్నాడు.
అయితే సీతమ్మ వైద్యుని మాటలు పట్టించుకోకుండా గారెలు వండి పెట్టింది. పేర్రాజు తల్లిపై విసుక్కున్నాడు. వైద్యుడేం చెప్పాడు? నీకు నేను బ్రతకాలని లేదా గారెలు పెడుతున్నావు అన్నాడు. నీ శరీర తత్వం నాకు బాగా తెలుసు. సంతోషంగా గారెలు తిను అంటూ సీతమ్మ కొడుక్కు బలవంత పెట్టింది. భర్తకు ఏమవుతుందో అని రాధ భయపడింది. కానీ పేర్రాజు మరింత తొందరగా కోలుకున్నాడు. రాధ ఎంతో ఆశ్చర్యపడి, అత్తయ్య, మీరు వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేశారు. అయినా మరింత త్వరగా జబ్బు నుంచి బయటపడ్డాడు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నది. దానికి సీతమ్మ నవ్వి, అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటుంచుకొని పైకి ఇంకోటి చెప్తాడు. తప్పు తన మీదికి రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు. వాడికి ఇష్టమైనదే నేను చెప్తుంటా అని ఆమె కోడలికి చెప్పింది. మనసుకు నచ్చిన పని చేయడంలో సంతోషం వస్తుంది. ఏ మనిషికైనా సంతోషమిచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేదు అంది. ఆ మాటలతో రాధకు కనువిప్పయింది. ఆమె అత్తగారి పాదాలను మొక్కి, ఇప్పుడు నా లోపం నాకు తెలిసి వచ్చింది. ఆయనలో సమర్థత వెలికి రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలి. అది సాధ్యం కావాలంటే కన్నతల్లి అంతగా నేను ఆయనను ఆదరించి ప్రేమించాలి. అందుకు పాఠాలు మీ దగ్గరనే నేర్చుకుంటా. మీరిక నా దగ్గరనే ఉండి నన్ను తీర్చిదిద్దాలి అంది. సీతమ్మ కూడా కొడుకు దగ్గరుండడం ఇష్టమే. కోడలు కూడా మనస్ఫూర్తిగా తనను అడుగుతుందని గ్రహించాక ఆమె సంతోషంగా, రాధ, నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉండి మీతో కలిసి ఉంటాను. కాపురంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్య భర్తల మధ్య ఆలోచనలో ప్రవర్తనలో అనుకూలంగా ఉండాలి. ఇందుకుగాను మరొకరి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకం అందుకు ఉపకరిస్తుంది. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన గృహం నరకప్రాయమవుతుంది అని హితవు చెప్పింది. ఆ తర్వాత అత్త కోడళ్ళు అన్యోన్యత, తన పట్ల శ్రద్ధ కారణంగా పేర్రాజు పట్నంలో గొప్పగా రాణించి తను సంతోషంగా ఉంటూ వాళ్ళను సంతోషపెడుతూ కలకాలం సుఖంగా జీవించాడు. శివపురం గ్రామానికి నగేశుడనే దుష్టుడు అధికారిగా ఉండేవాడు. ఆయన అధికారంలో గ్రామస్తులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. నగేశుడు అక్రమాల గురించి రాజుకు తెలియపరచాలని కొందరు అనుకున్నారు. కానీ అతడు ఏటా రాణిగారికి అపూర్వమైన కానుకలు పంపుతూ ఉండేవాడు. ఈ కారణం వల్ల గ్రామంలో తమ గ్రామాధికారికి ఆస్థానంలో పలుకుబడి ఉందని గ్రామంలో ప్రజలు భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఆ గ్రామంలోకి ఒక సామాన్య కుటుంబుడి ఇంటికి భద్రుడనే బంధువు వచ్చాడు. ఆయన గ్రామ పరిస్థితిని చూసి పట్నంలో మహాదేవుడనే పండితుడు ఉన్నాడు. ఆయన ఉత్తముడు, మంచి వాక్శుద్ధి కలవాడు. ఆయనను గ్రామానికి ఆహ్వానించండి, తప్పక మేలు జరుగుతుంది అని సలహా ఇచ్చాడు. గ్రామస్తులందరూ ఒక్కటై చిత్రంగుడనే వాడిని పంపి మహాదేవుణ్ణి తమ గ్రామానికి రప్పించుకున్నారు. ఆయన చిత్రంగుని ఇంటనే బస చేశాడు. మహాదేవుడు ఏకాకి. ఆయన ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులందరికీ పురాణాలు చదివి వినిపించేవాడు, నీతి బోధలు చేసేవాడు. ముఖ్యంగా ఆయన చెట్టు నుంచి మనం కోసిన ఫలానికి ఒక పక్క కుళ్ళు ఉందనుకోండి, ఆ కుళ్ళు తింటే మనకు ఆరోగ్యం చెడుతుంది. మంచి భాగం తింటే ఆకలి తీరి మనసుకు తృప్తి కలుగుతుంది. ఎదుటి మనిషి విషయంలోనూ మనం అలాగే ఉండాలి. అతడిలోని మంచిని మాత్రమే గ్రహించాలి. మనము అలా మసలాలి, చెడు గురించి పట్టించుకోకూడదు అని చెప్తూ ఉండేవాడు. ఈ మాటలు గ్రామస్తులపై బాగా పనిచేశాయి. వారిలో సామరహస్యం పెరిగి ఒకరినొకరు చేదాడు వాదోడుగా ఉంటూ
పరస్పరం ప్రయోజనం పొందసాగారు. అంతేకాదు నగేశుడు చేసే దుష్ట కార్యక్రమాల గురించి ఎవరూ ప్రస్తావించేవారు కాదు. ఈ విధంగా మహాదేవుని రాక నగేశుడి కూడా మేలే చేసింది. ఒకనాడు మహాదేవుడు ఉంటున్న చిత్రాంగుని ఇంటి ఆవు నగేశుడి పొలంలో మేసిందంట. అందుకని ఆయన ఆ ఆవును తన గోశాలలో కట్టేసి 100 వరహాల జరిమానా కట్టాల్సిందిగా చిత్రాంగుడికి కబురు పంపాడు. ఆవు ఖరీదే 100 వరహాలుండవు, మేత ఖరీదు ఇస్తాను అని చిత్రాంగుడు వెళ్ళి నగేశుడికి మనవి చేసుకున్నాడు. అయితే నగేశుడు 2 రోజులలో నువ్వు 100 వరహాలు జరిమానా కట్టకపోతే రోజుకు 10 కొరడా దెబ్బలు శిక్షనైనా అనుభవించు, లేదా గ్రామం విడిచి వెళ్ళిపో అన్నాడు. చిత్రాంగుడు లబోదిబోమన్నాడు. విషయం మహాదేవుడికి తెలిసి, విచారించకు నాయనా, న్యాయం నీ పక్షాన ఉంటే దేవుడు నీకు ధన సహాయం చేస్తాడు అన్నాడు. ఆ సాయంత్రం చిత్రాంగుడు పెరట్లో మొక్కలకు పాదులు తవ్వుతుంటే కంగుమని చప్పుడు వచ్చింది. ఏమిటా అని చూస్తే అక్కడ ఒక చిన్న రాగి చెంబు దొరికింది. బిందె నిండా వరహాలున్నాయి. అందులో నుంచి 100 వరహాలు తీసి గ్రామాధికారి నగేశుడికి జరిమానా కింద కట్టి తన ఆవును ఇంటికి తోలుకొని వచ్చాడు చిత్రాంగుడు. చిత్రాంగుడికి అంత తొందరగా డబ్బు ఎలా దొరికింది అని ఆరా తీసిన నగేశుడికి అసలు విషయం తెలిసింది. ఆయన వెంటనే నిధులేవైనా దొరికినా అవి రాజుగారివి, రాజధనాన్ని రాజప్రతినిధులు అయిన గ్రామాధికారికి అప్పజెప్పాలి. అందులో డబ్బు వాడుకుంటే వడ్డీతో సహా గ్రామాధికారికి బాకీ చెల్లించాలి అంటూ చిత్రాంగుడికి కబురు పంపాడు. ఇది విని మహాదేవుడు చిత్రాంగుడితో, కంగారు పడకు నాయన, నీకు దొరికిన రాగి బిందెల్లో మర్ర గబ్బలు ఉన్నాయని, ధనం లేదని గ్రామాధికారికి విన్నవించుకో. భగవంతుడు సదా నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు అని చెప్పాడు. చిత్రాంగుడు అలాగే చేశాడు. తర్వాత అంతా మహాదేవుడు చెప్పినట్టే జరిగింది. కొద్ది రోజులు గడిచాక చిత్రాంగుడు పొరిగింటి వాడైన వీరయ్యకొక కష్టం వచ్చింది. వీరయ్య చెల్లెలు చెప్పుకోదగ్గ అందగత్తె. ఆమెను నగేశుడికి తన కొడుకు ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాడు. నగేశుడి కొడుకు కురూపి మాత్రమే కాదు, తండ్రి కన్నా దుష్టుడు. ఏం చెయ్యాలో పాలుపోక వీరయ్య మహాదేవుని వద్దకు వచ్చాడు. ఆయన అతడితో తన దిగులును అంతా చెప్పుకున్నాడు. నాయన, నీ చెల్లికి మంచి సంబంధం కుదురుతుంది అని దీవించాడు మహాదేవుడు. ఆ మరునాడే వీరయ్య ఇంటికి రాజధాని నుంచి కొందరు పెద్ద మనుషులు వచ్చారు. రాజు కొలువులో పనిచేస్తున్న చంద్రుడనే వాడికి వీరయ్య చెల్లెను అడిగారు. చంద్రుడు రాజుకు విశ్వాసపాత్రుడు. అందువల్ల నాగేశుడు ఈ విషయంలో కలుగజేసుకునేందుకు భయపడ్డాడు. వీరయ్య చెల్లెలికి పెళ్లి సమస్య తీరిపోయింది. మహాదేవుడికి వాక్శుద్ధి ఉన్నదని, ఆయన దీవెనలు ఫలిస్తాయని గ్రామంలో బాగా ప్రచారమైంది. గ్రామస్తులందరూ ఆయనకు తమ కష్టాలను చెప్పుకుని ఆయన దీవెనలతో ప్రయోజనం పొందసాగారు. క్రమంగా ఇది గ్రామాధికారి నగేశుడికి తెలిసింది. ఆయన తానే స్వయంగా మహాదేవుని కలుసుకొని, తమరు మహానుభావులు, తమరి రాకతో గ్రామం పావనమైంది, అందరినీ దీవిస్తున్నారు, నన్ను కూడా తమరు దీవించాలని మనవి అన్నాడు. మహాదేవుడు గంభీర ముఖం పెట్టి, నా దీవెనలు ఒకరు కోరుకున్నందుకు నేనివ్వడం లేదు. భగవంతుడు చెప్పాడని నేను ఆయన చెప్పిన విధంగా దీవిస్తున్నాను. నీ విషయంలో భగవంతుడు నాకేం చెప్పడం లేదు. నేను అసహాయుడిని అన్నాడు. మీకు నన్ను దీవించడం ఇష్టం లేదు లాగా ఉంది. భగవంతుడి పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. భగవంతుడు లాంటి రాజు చేత మీకు దీవించమని చెప్పిస్తాను, అప్పుడెలా తప్పించుకుంటారో చూస్తాను అంటూ నాగేశుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది తెలిసి శివపురం గ్రామస్తులందరూ మహాదేవుడి వద్దకు వచ్చి, అయ్యా, నగేశుడిప్పుడు రాజును రప్పించగలడు, తమరాయనను దీవించకూడదు. దీవిస్తే మరింత బలవంతుడై ఇంకా ప్రజలను వేధిస్తాడు.
తమకు వాక్శుద్ధి ఉందని తమరు శపించాలి అతన్ని అని మరికొందరు కోరుకున్నారు మహాదేవుణ్ణి. మహాదేవుడు నవ్వి, మారణ ఆయుధాలను శాంతి స్థాపనకే తప్ప హింసకు వాడకూడదు. నేను నా వాక్శుద్ధిని దీవెనలకే తప్ప శాపాలకు నేను వాడను. మీరు భయపడకండి, అనర్హుడికి దీవెనలే శాపాలవుతాయి అన్నాడు. శివపురం గ్రామంలో ఉన్న మహాదేవుడి గురించి రాజుకు ఆస్థాన ఉద్యోగుల ద్వారా అప్పుడప్పుడు కొంత సమాచారం అందుతూనే ఉండేది. ఆయన తనను ఎలా దీవిస్తాడో తెలుసుకోవాలని కుతూహలం కలిగి రాజు తను శివపురం వస్తున్నట్లు గ్రామాధికారి నగేశుకుడికి వర్తమానం పంపాడు. ఆ తర్వాత వారం రోజుల్లో శివపురంలో రాజుగారి రాక సందర్భంగా పెద్ద సభ జరిగింది. ఆ సభకు గ్రామస్తులందరూ వచ్చారు. అక్కడ నగేశుడు మహాదేవుణ్ణి సగౌరవంగా సత్కరించి, మహానుభావ, తమ దీవెనకు తిరుగుండదని గ్రామస్తులంతా అంటూ ఉన్నారు. కాబట్టి నాకు, ప్రభువులకు, వారికి కూడా మీరు ఈ సభాముఖంగా తమ దీవెనలు కోరుకుంటున్నాం అన్నాడు. మహాదేవుడు రాజుకు వినయంగా నమస్కరించి, ప్రభు, ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసే సత్య కర్మలే వారికి దీవెనలు. ఇతరులకు మేలు చేయగలవారు దీవెనలు అందించాలి, కానీ దీవెనలు కోరుకోవడం అంత సబబు కాదు అన్నాడు. రాజు ముఖం ఎర్రబడింది. తమరు దీవెనలు కోరుకుంటున్నాము, సబబు గురించి అనకుండా దీవించేది లేనిది చెప్పండి అన్నాడు. మహాదేవుడు వెంటనే, నా దీవెనపై తమకు ఉన్న అపారమైన నమ్మకానికి కృతజ్ఞతలు. కానీ ఒకమారు కొందరికి నా దీవెనలు శాపాలు కాగలవు. నగేశుడు అందుకు సిద్ధంగా ఉంటే నేనతన్ని దీవించగలను, అభ్యంతరం చెప్పను అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు నగేశుడు ఏమాత్రం తటపటాయించకుండా. అయితే వినండి, నగేశుడు గ్రామస్తులందరికీ చేసిన దానికి 2 రెట్ల ఫలితం పొందాలని దీవిస్తూ ఉన్నాను అన్నాడు మహాదేవుడు. ఇది విన్న వెంటనే నగేశుడి ముఖం పాలిపోయింది. మహాదేవుడు దీవెనకు తిరుగులేదని తెలియడం వల్ల ఆయన వెంటనే, ప్రభు, నన్ను మన్నించండి, నాకు మహాదేవుని దీవెనలు వద్దు, ఆ దీవెనను ఉపసంహరించుకోమని అని వేడుకున్నాడు. ఈ మాటలతో నగేశుని గురించి రహస్యం గ్రహించిన రాజు ఎంతసేపు పట్టలేదు. ఆయన అప్పటికప్పుడు నగేశుడిని గ్రామాధికారి పదవిలో నుంచి తొలగించి, ఇలాంటి దుష్టుణ్ణి గ్రామాధికారి చేసిన నాకు తమ దీవెనలే శాపం కాగలదు. ఉన్నత పదవుల్లో ఉన్నవారికి వారు చేసిన సత్యకర్మలే దీవెనలన్నమాట అక్షరాల నిజం. కాబట్టి నేనిక తమరి దీవెనలు కోరను. ఈ రోజు నుంచి తమరే ఈ శివపురానికి గ్రామాధికారిగా ఉంటూ గ్రామస్తులను తమ పాలనలో దీవించగలరు అని చెప్పాడు.